హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. శివ గ్లాస్ క్లీన్ చేస్తున్నాడు. పిల్లలు చూడండి ఎట్లా నుంచున్నారో సన్ రూఫ్లోంచి. యాన్యువల్ పాస్ మనది యాక్టివ్లోకి వచ్చింది. ఈ రూట్లో పెద్దగా మీకు రెస్టారెంట్స్ కూడా ఏం కనిపించవు. మన కారు 56,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అది రైస్, అది కర్రీ వండేసిన. ఫ్రెండ్స్, మొత్తానికి ఇక లంచ్ తినడం అయిపోయింది. కొంచెం మిగిలితే ఇక్కడే కుక్కలకు పెట్టేసినాము. మొత్తం ప్యాక్డ్ అనమాట. ఇప్పుడు ఆ ర్యాంప్ ఎక్కియాలి. నేను బండి తీస్తుంటా, శివ మీకు మొత్తం పైకి ఎక్కే క్లిప్ చూపిస్తాడు. ఇది కూడా ఎక్కలేకపోతే ఇంకా లదాఖ్ పోయి వేస్ట్. ఇది చెక్ పోస్ట్ అనమాట, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మధ్యప్రదేశ్ది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండాలి యాక్చువల్గా, కాకపోతే అన్ని స్టేట్లు చెక్ పోస్టులు ఎత్తేసారు. వీళ్ళు ఊరికే మామూళ్ళ కోసం అలా పెట్టి వెహికల్స్ ఆపి ఇది చేస్తూ ఉంటారు. మొత్తం ఇదంతా కంప్లీట్గా చాలా వెనుకబడి ఉంది అనమాట. అంటే డెవలప్ అవ్వలేదు, చాలా డెవలప్ అవ్వాలి ఇంకా వీళ్ళు. ఇక్కడ నార్మల్గా మొత్తం ఫారెస్టే ఉంది. ఆ విలేజ్ కూడా ఎక్కడో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో తిప్పి కొడితే ఒక 100 హౌసెస్ ఉంటాయి అంతే, చిన్న చిన్న విలేజెస్. పెద్ద పెద్ద సిటీస్ అంటే ఈ సాగర్, లలిత్పూర్, ఝాన్సీ, గ్వాలియర్ ఇట్లాంటి సిటీస్ ఉన్నాయి. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన కార్ ఎగ్జాక్ట్గా 1100 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా కార్లో రేంజ్ వచ్చేసరికి 74 కిలోమీటర్లు ఉంది. లలిత్పూర్ 41 కిలోమీటర్లు ఉంది. సో చూసారా ఎంత డేంజర్గా ట్రాన్స్ఫర్మ్ అయిందో రోడ్. ఒకసారి రోడ్స్ సూపర్ ఉన్నాయి అన్నానా, మారిపోయింది అంతే అన్నమాట. అలా పొగడగానే ఏదో అయిపోతుంది. అది లలిత్పూర్ వెళ్ళామంటే మనం యూపీలోకి వెళ్ళినట్టే. సో అక్కడ 92-93 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు ఫ్యూయల్ కొట్టించుకోవడానికి. అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాము. సేమ్ 48.5 లీటర్స్ కొట్టించినాము. 4,680 రూపీస్ పట్టింది. అదే 48.5 లీటర్స్కి తెలంగాణలో 5,000 పట్టింది. అంటే 320 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు 48.5 లీటర్స్ కొట్టిస్తే మనకి 1,100 కిలోమీటర్లు తిరిగింది చూడండి. అంటే ఒక 5,000 రూపీస్ కనుక కొట్టించుకుంటే ఈజీగా 1,000 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది ఈ కారు. ఓకే, ఇంక ఇక్కడ నుంచి ఇంకా మైలేజ్ టెస్ట్లు లాంటివి ఏం చేయను. జస్ట్ ఎక్కడ ఫ్యూయల్ దొరికితే అక్కడ, ఎక్కడ చీప్గా దొరికితే అక్కడ కొట్టించేస్తాం. యూపీ కాబట్టి 96 రూపీస్ ఉంది. అదే మధ్యప్రదేశ్ అయితే ఇంకా 99 రూపీస్ అట్లా ఉందన్నమాట. సో ఇంకా లక్కీగా దొరికింది, ముందే కొట్టించేసినాము. ఎగ్జాక్ట్గా సూర్యాపేటలో కూడా 50 కిలోమీటర్ల రేంజ్ ఉన్నప్పుడు కొట్టించినాం. ఇప్పుడు 60 కిలోమీటర్ల రేంజ్ ఉన్నప్పుడు కొట్టిస్తున్నాం అంతే. అప్పుడు ఎన్ని లీటర్లు పట్టిందో ఇప్పుడు కూడా అన్ని లీటర్లే కొట్టించినాము. సో 48.5 లీటర్స్ కొట్టిస్తే 1,100 కిలోమీటర్లు తిరిగింది. ఫైనల్గా లలిత్పూర్ కూడా వచ్చేసినాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా లలిత్పూర్ అనమాట. ఇంకా మనకు నెక్స్ట్ ఝాన్సీ ఒక 100 చేంజ్ ఉంటుంది. ఝాన్సీకి వెళ్ళాలి. లైట్గా హౌసెస్ కనిపిస్తున్నాయి మంచిగా. వీళ్ళ దగ్గర కనీసం వెంచర్స్ కూడా లేవు హైవే సైడ్. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, సో ప్రైవేట్ ల్యాండ్ కాదు కాబట్టి లేవేమో మరి. ఈ విలేజెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్లు వేసుకొని రప్ప తిరుగుతారు. ఎక్కడి నుంచి ఎవ్వడు వస్తాడో కూడా తెలియదు, గెస్ కూడా చేయలేము. బోనస్ ఆవులు ఉంటాయి మళ్ళా. ఇది లెఫ్ట్లో మొత్తం లలిత్పూర్, స్ట్రైట్ ఝాన్సీ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటేనేమో శివపురి, రైట్ తీసుకుంటే ఝాన్సీ సిటీ వస్తుంది. అలాగే గ్వాలియర్ వెళ్ళాలన్నా, ఝాన్సీ వెళ్ళాలన్నా రైట్ తీసుకోవాలి. NH44 కూడా కంప్లీట్ రైట్ తిరుగుతుంది అనమాట. నాట్ ఈవెన్ ఎ కర్వ్, కంప్లీట్ రైట్. చూసుకొని నిదానంగా రోడ్డు దిగాల్సి ఉంటుంది. చూసుకొని ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు లేండి. కంప్లీట్గా ఒక టీ జంక్షన్ లాగా వస్తుంది, డెడ్ ఎండ్గా. తీసుకోవాల్సింది రైట్ తీసుకుంటే అయిపోతుంది. రైట్ తీసుకుంటే
మళ్ళా ఝాన్సీ సిటీ లోపలికి వెళ్ళిపోతామేమో అనుకోవద్దు. ఝాన్సీ సిటీ రైట్ తీసుకున్నాక లెఫ్ట్లో ఉంటుంది. అది అక్కడ చూడండి ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ ఉంది రైట్ సైడ్లో. అక్కడ చూడండి స్టాచ్యూ ఉంది. ఇక్కడ కోట కూడా ఉంటుంది ఆమెది. గ్వాలియర్ లెఫ్ట్ చూపిస్తుంది, రైట్ అయితేనేమో ఝాన్సీ చూపిస్తుంది, స్ట్రైట్ అయితే ఓరై చూపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ గ్వాలియర్. అది సజెస్ట్ చేస్తున్నంత వరకు. నెట్వర్క్ లేదు గాయ్స్. బోర్డులు కూడా ఏం బోర్డు పట్టుకొని పోతున్నాం గాయ్స్. ఎవరు లేరు కూడా లేరు ఆయన అడగమంటే. లెట్స్ చెక్. అప్డేట్ అయిందా? మరి ఏ లెక్కన అడుగుతావా ఎవరినైనా? లేదంటే ఇంకా బైక్ వాళ్ళని అడుగు, మిర్రర్ దగ్గర ఇవ్వు, నేను వాళ్ళ పక్కకు పోతే ఆపుతా. గ్వాలియర్ అని. గ్వాలియర్ అను మిర్రర్. भैया ग्वालियर स्ट्रेट जा. ओके थैंक यू. అది గ్వాలియర్ స్ట్రైట్ అట. ఇది ఒకటి బుందేల్ఖండ్ ఆదియోగి స్టాచ్యూ ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే సేమ్ నేమ్ మీద ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది. అదే ఒక వెల్కమ్ బోర్డ్ అనమాట. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా రోడ్ అనేది ప్రాపర్గా ఉండదని అనుకుంటున్నా. ఉండదు యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇంతే ఉంటుంది. లైన్స్ కూడా ఉండవు, ప్యాచెస్ అవి ఇవి. ఇది భారత్ గ్యాస్ ఏదో ప్లాంట్ అనుకుంటా పెద్దది. స్మాల్ టీ బ్రేక్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ తిన్న యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, ప్లేట్స్, అవి క్లీన్ చేసుకున్నాము. ప్లస్ టీ కూడా తాగినాము. బండికి కూడా రెస్ట్ దొరికింది. సో ఈ సమ్మర్ 43 degrees అట్లా ఉండేసరికి టైర్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనము గ్యాప్ ఇవ్వడం బెటర్. ఒక 2-3 అవర్స్కి ఒకసారి ఆ టైర్లు కొంచెం కూల్ అయ్యేదాకా గ్యాప్ ఇస్తే, కూల్ అయినాయి అనుకో మళ్ళీ యాజ్ యూజువల్గా కొట్టేయచ్చు. చాలా ఇంకా మనం కంటిన్యూ చేద్దాము జర్నీ. ఇక్కడ నుంచి గ్వాలియర్ ఒక 40 kilometers అట్లా ఉంటుంది. 40 కూడా ఉండదు, ఒక 20 to 30 kilometers ఉంటుంది గ్వాలియర్. వన్స్ క్రాస్ చేశాక ఇంకా ఎక్కడ స్టాప్ అవ్వాలి ఏంటి అనేది అంతా డిసైడ్ అవుదాము. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గ్వాలియర్ లోపలికి వెళ్తాము. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సిగ్నల్ పడ్డది, స్ట్రైట్ వెళ్ళాలి. ఆగ్రా పలికింది రండి. వాడు ఆగలేదు, పోలీసు వాడు. ముందు చూసారా వ్యాగనర్ ఒకటేసారి పంచర్ అయింది. అది చూసుకోవాలి సిగ్నల్ లైట్. పంచర్ అయ్యి ఇక్కడ నుంచి పోయి అక్కడ ఆగింది బండి. పోనీ ఎవ్వరు ఫాలో కావట్లేదు. ఎప్పుడు పడాలి? టైమర్ కూడా ఏం లేదు కదా. సరే సడన్గా వచ్చి ఇక్కడ ఆగింది. అక్కడ ఏదో ఎక్కించినట్టున్నాడు. అదిగో ఇప్పుడు పడ్డది సిగ్నల్. మన సిగ్నల్ బ్రేక్ చేసినట్లు.
అది రిటర్న్లో చూసుకుందాం అనేసి ఆగ్రా లోపలికైతే వెళ్ళట్లేదు. సో ఆగ్రాని స్కిప్ చేసి బైపాస్ అనమాట ఇది ఆగ్రాకి. ఇది బైపాస్ తీసుకొని నెక్స్ట్ ఈ మన యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాం అన్నమాట. సో యమునా ఎక్స్ప్రెస్ వే జస్ట్ స్కాన్ చేయించుకొని అక్కడ ఆగిపోతాము. ఇంకా అక్కడే హాల్ట్ అనమాట. ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది, 40 మినిట్స్ చూపిస్తుంది. ఇంతే ఉంటుంది ఇంకా రోడ్ అంతా. ఇది ఇంకా చాలా పెద్ద సిటీ కదా ఆగ్రా అనేది. సో ఇంకా తొందరగా వెళ్ళి అక్కడ హాల్ట్ అయిపోతాము. ఇప్పటి వరకు నేను నడిపిన కిలోమీటర్స్ 1472. సో అరౌండ్ 800 కిలోమీటర్స్ నడిపిన మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇదే అనమాట అడ్వాంటేజ్, మార్నింగ్ లేస్తే ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు. అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా నేను 80 స్పీడ్లో వచ్చాను కాబట్టి 800 కవర్ అయింది. నేను 100 కనుక మెయింటైన్ చేసి ఉంటే 1000 ఎబో అయితే ఈజీగా కవర్ చేసేవాళ్ళము. అది ఎక్కువ స్పీడ్ అవసరం లేదు, బట్ టైం ఎక్కువ పెట్టుకుంటే చాలు, కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ ఆగొచ్చు ఎక్కడ పడితే అక్కడ, కానీ అంత సేఫెస్ట్ ప్లేస్ కాదనమాట ఇది. సో అదైతే ఆ ఎక్స్ప్రెస్ వే అయితే మంచిగా ఎవరు పడితే వాళ్ళు రారు, ఫుల్ ఆన్ సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు ఉంటారు. జస్ట్ స్కాన్ చేయించుకొని మనం లెఫ్ట్కి ఆగిపోతే చాలు, ఇంకా మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. హజిల్ ఉండదు, ఇక ట్రాఫిక్లో చిరాకు ఏమి ఉండదు, ఏ ట్రాఫిక్ ఉండదు, నీట్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెష్గా. చూడండి ఎంత డేంజరస్గా వస్తుందో వర్షము, చాలా డేంజర్గా వస్తుంది. లైట్స్ కూడా లేవు, ఎట్లా పోతున్నామో తెలియదు. జస్ట్ హజార్డ్స్ వేసుకున్నాం వెనకాల వాళ్ళకి అర్థం కావడం కోసం. చాలా డేంజర్ వస్తుంది. లైట్స్ లేవు, లైన్స్ కూడా లేవు, ఎందుకు వెళ్తుంది వెహికల్ని. ఏమో అర్థం కావట్లేదు. లైన్స్ ఉన్నా కానీ వాటిని ఫాలో అయ్యి ఎంతసేపు లైన్స్ ఉంటాయి, కూడా లేవు కరెక్ట్ టైం. టెంపరేచర్ సడన్గా 24 డిగ్రీస్కి వచ్చేసి అందరు ఆపుకుంటున్నారు లెఫ్ట్ సైడ్. బట్ ఈ ఫుడ్ వస్తే ఆగుదామని మనం చూస్తున్నాము. అట్లా పెద్ద వర్షం నుంచి తప్పించుకొని ఇక్కడ వ్యాంగు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చినాము, కార్ ఇక్కడ పెట్టేసినాము, వెళ్ళినాము, మంచిగా ఫ్రెష్ అయినాము, చోలే భటూరే చోలే రైస్ తినేసినాము, అయిపోయింది. ఈరోజు ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేసినాము. 1550 కిలోమీటర్స్ అయింది టోటల్ ఇంటి దగ్గర నుంచి డ్రైవ్ చేసింది. ఇది ఇక డే 2 గురించి మాట్లాడితే, రేపు వచ్చేసరికి మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. మనము తాజ్మహల్ వెళ్ళట్లేదు, ప్లస్ బృందావన్, ఈ మధుర టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు, రిటర్న్లో అనమాట ఇవన్నీ చూసుకునేది. సో ఇప్పుడు డైరెక్ట్ మనము వెళ్తూనే ఉంటాం అన్నమాట మన జర్నీలో భాగంగా. అది ఇక ఇది గైస్ ఈరోజు అయితే డే 2 వచ్చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇట్లా ఒక 4 స్టేట్స్ అయితే కవర్ చేస్తా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్, మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇక నుంచి. See you in the next video. Bye bye.